కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రానికి దేవరా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ ని వియర్ అనే టైటిల్ తో విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ అన్ని భాషల్లో 24 గంటల్లో 28 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుని యూట్యూబ్ లో ట్రెండింగ్ 1 పొజిషన్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠీ, తారక్ పొన్నప్ప కీలక పాత్రలని పోషిస్తున్నారు. ఇక సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ ని ఫియర్ అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇక తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠీ, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. దేవరా ముంగిట నువ్వెంత అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒకరోజు ముందుగానే దేవరా నుంచి ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తారు. ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తూ ఉంటే రెండు కళ్ళు చాలా అన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి. అనిరుద్ తన బీజియంతో ఒక స్వరంతో వణుకు పుట్టిస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీట్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, అనిరుద్ ఇంటెన్స్ వాయిస్ తో ప్రియర్ సాంగ్ మొత్తం దద్దరిల్లింది. అయితే ఈ సాంగ్ లో ఒక చిన్న మైనస్ ఉందని అంటున్నారు సినీ క్రిటిక్స్. ఇక అదేంటంటే అనిరుద్ అందించిన బీట్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని డామినేట్ చేస్తోంది. సాధారణంగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ చాలా బాగుంటాయి. కానీ అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన ఆ లిరిక్స్ పెద్దగా వినపడడం లేదు అని అంటున్నారు.